హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పసిపిల్లలకు ఎంతో మేలు చేసే ఫూల్ మఖానాని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండి, బోన్ హెల్త్. ఇంకా ఇది టేస్టీ ఉండటం వల్ల బేబీస్ చాలా ఇష్టంగా తింటారు. నేను ఈ సెల్లక్ ప్రిపేర్ చేయడానికి 100 గ్రామ్స్ ఫూల్ మఖానా, 50 గ్రామ్స్ అటుకులు, ఇంకా 30 గ్రామ్స్ కాజు బాదాం తీసుకున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఘీ వేసాక తర్వాత ఫూల్ మఖానాని లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేయాలండి. మీరు ఘీ లేకుండా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఘీ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా క్రంచీగా అవ్వాలి. మనం చేతితో ప్రెస్ చేసినప్పుడు ఇలా అయితే అయిపోవాలండి. ఆ తర్వాత ఒక ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసేసి మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఘీ వేసి కాజు బాదాంని రోస్ట్ చేసుకోవాలండి. మీ ఇష్టం, మీరు ఘీ లేకుండా కూడా రోస్ట్ చేసుకోవచ్చండి. మళ్ళీ మనం ముందుగా తీసి పెట్టుకున్న అటుకుల్ని కూడా చాలా బాగా వేయించాలండి, క్రంచీ అయ్యే వరకు. ఆ తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాక ఆ తర్వాత వీటిని గ్రైండర్లో షిఫ్ట్ చేసి మరీ మెత్తగా అయితే కాకుండా కాస్త బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేయడం వల్ల ఈ సల్లకు కాస్త వేడిగా అయితే అవుతుంది. డైరెక్ట్ కంటైనర్లో తీసి స్టోర్ చేయకుండా ఒక ప్లేట్లో అయితే తీసి కాసేపు పక్కన పెట్టి చల్లారాక ఒక టైట్ కంటైనర్లో తీసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మనం సల్లక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని 2 స్పూన్స్ సల్లక్ వేసి ఆ తర్వాత చన్నీళ్ళు యాడ్ చేసి ఇలా లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒగ్గు గిన్నె పెట్టుకొని కాస్త వాటర్ వేసి వేడయ్యాక ఈ సల్లక్ని యాడ్ చేసి బాగా కలపాలి. ఒక 1 మినిట్ అయ్యాక ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత కాస్త ఘీ వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఘీ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేనైతే ఘీ వేశాను. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలండి. చల్లారాక ఇలా సర్వింగ్ బౌల్లో వేసి పిల్లలకి తినిపించేయడమే. చాలా హెల్తీ అండి ఈ సల్లాక్. బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ సల్లాక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ టైం ఇవ్వాలండి. నైట్ టైం అసలు ఇవ్వద్దు, ఎందుకంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా అరగదు. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.